శ్రీరామును కూడా ఎక్కడ పెట్టాలో భీమరావు రాజ్యాంగంలో ఉందట. It's already been written in the constitution where we should put Sriram. అంతేగాని పోటీ నిలబడే ఇది లేదు అక్కడ. శ్రీరామును కూడా రక్షించింది రాజ్యాంగమే, ఆ దేవుణ్ణి కూడా రక్షించింది రాజ్యాంగమే. ఎక్కడ మసీద్ కట్టాలి, ఎక్కడ గుడి కట్టాలి, ఎక్కడ చర్చి కట్టాలి, దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ నామ్స్ ఉంటాయి కదా, అది రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారమే దేవుడు ఉంటాడు, మనుషులు ఉంటారు. అది భీమరావు గొప్పతనం. అంతేగాని పోటీ అనేది The constitution actually not only saved people like us, but it also saved Lord Ram. It gave places to temples and masjids right now in our country. So people think that there's a competition between Bhimrao and Jai Shri Ram, but no. Bhimrao was the one who gave Jai Shri Ram the place to be in this country. మీరందరూ కూడా ఇప్పుడు యంగ్ మైండ్స్, మీరే ఈ దేశము భవిష్యత్తు. మీరు జీవితాలు బాగుంటే ఈ దేశం బాగుంటుంది. యంగ్ జనరేషన్ కంఫర్ట్గా ఈ దేశంలో ప్రొఫెషనల్గా, ఆరోగ్యంగా, భద్రతా భావంతో, ఫ్యామిలీ, ప్రొఫెషన్, పేరెంట్స్ ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశం కూడా బాగుంటుంది. ఆ రాజ్యాంగం అక్కడ మనకి ఇంపార్టెంట్. అయితే రాజ్యాంగాన్ని డాక్టర్ భీమరావు చాలా మందితో కలిసి ఆయన డ్రాఫ్టింగ్ చైర్పర్సన్, మిగతా వాళ్ళందరితో కలిసి ఆయన కంప్లీట్ చేశాడు. ఇంకా కొంతమంది అందులో వాళ్ళ పరిస్థితులు బాగలేక కొంతమంది అటెండ్ కాకపోయినా ఆయన కంప్లీట్ చేశాడు. అయితే ఈ చరిత్రని మనకు ఎందుకు మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన మా సర్కిల్లో, గ్రామాలలో కానీ, నేను అనుకుంటా సిటీలో కూడా యూత్కి కానీ పెద్దవాళ్ళకి కానీ రాజ్యాంగం ఎట్లా కన్స్ట్రక్ట్ అయ్యింది అనే చరిత్ర డీటెయిల్డ్గా ఎక్కడ ఉండాలి, టెక్స్ట్ బుక్లలో ఉండాలి. అది లేదు, ఇండివిజువల్గా మనం చదువుకుంటాం దాన్ని. కాబట్టి అదంతా కొద్దిగా మిస్ అవుతుంది అన్నమాట. ఆ మిస్ అయిన దాంట్లో అక్కడ విమెన్ ఉన్నారు, ఫౌండింగ్ మదర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ విమెన్ని కూడా మనం చరిత్రలో మిస్ అయినాం. అవసరమా? లేదు. Ma'am is saying that Baba the constitution along with the drafting committee members, but a lot of the committee members were missing from it. Even though they were missing from it, he completed it by himself. We do not know the history of how the constitution was made. It is missing from our textbooks. It's missing from all over our surroundings. For example, if you look there, they are the founding members of constitution. Even they are missing from our textbooks. Have we ever seen them in our textbooks? How do we learn about the history of constitution when it's not being taught to us? అదే మనం అనుకుంటున్నాం ఏంటంటే అంబేద్కర్ని మాత్రమే మిస్ అవుతున్నాము అని అనుకుంటున్నాం కొంతమంది. కానీ అంబేద్కర్ను మిస్ కావడం అదొక ఫ్యాక్ట్. కానీ అంబేద్కర్ను మిస్ అవ్వడం వల్ల చరిత్రను మిస్ అవుతున్నాం, విమెన్ హిస్టరీని మిస్ అవుతున్నాం, ఈ దేశం యొక్క నిజమైన చరిత్రని మిస్ అవుతున్నాం అనేది అది ఎంత నష్టమో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా. దేశము ప్రమాదంలో ఉంది, 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు. ఇప్పుడు ఆ ప్రమాదం అన్నమాట మిస్ కావడం అంటే అట్లాంటి ప్రమాదం మనం ఎదుర్కొంటున్నాం ఇప్పుడు. So we say that we miss Baba Saheb Ambedkar, but what we actually miss is the history of the entire country. It's not just him. Right now the political parties are saying that if we win 400 seats, they'll change the entire constitution. But that is the dangerous place we are at. That is what we will be missing. We will not be missing Baba Saheb Ambedkar, but we will be missing our entire country. That's the powerfulness of the constitution. ఈ పొలిటికల్ నాయకులు కూడా ఆ మాట ఎందుకు అనగలుగుతున్నారు? కాన్స్టిట్యూషన్ను మార్చేస్తామని.
అంత మూర్ఖంగా, అంత సిగ్గు లేకుండా, అంత దరిద్రంగా, అంత అటవికంగా ఎందుకు అనగలుగుతున్నారు? ఒక్కరు అంటున్నారని చెప్పి ఇంతకుముందు పేరు చెప్పారు, అనంత్ హెగ్డే. ఆయన అన్నాడని, ఆయన ఏదో అమాయకుడు బయటికి అన్నాడు, కానీ మైండ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సపోర్ట్ అంతా ఉంది కాబట్టి ఆ అమాయకుడు అనగలిగింది. మరి ఆ సపోర్టు ఎక్కడి నుండి వస్తుంది, ఎవరు జనరేట్ చేస్తున్నారు ఆ సపోర్ట్ అనేది మనము చూడాలి. మనకేంటంటే కంఫర్ట్, కళ్ళ ముందు కనిపించేది చూసి నాకు అర్థమైందని ఫీల్ అయితే చాలు. మళ్ళీ అర్థం కాలేదంటే మనమే భయపడతాం. మనం ఏమైపోతున్నాము, మనకు తెలివి లేకుండా అయిపోతుంది, థింకింగ్ కెపాసిటీ లేకుండా అవుతుంది, ఎందుకు అర్థం కావట్లేదని మనం భయపడతాం. కానీ డిగ్గింగ్ ద రూట్స్ అనే కెపాసిటీని మిస్ అవుతాం. మనము చూడాల్సింది అన్న వ్యక్తిని ఒకరిని కాదు, ఆయనకున్న సపోర్ట్ ఎక్కడి నుండి ఉంది, ఎవరున్నారు అనేది అది చూడగలిగినప్పుడు మాత్రమే మనకైనా వూండ్ ఏదైతుందో దానికి మెడిసిన్ కరెక్ట్ పెట్టగలం, రైట్? So ma'am is saying that how are these political leaders able to say that if we get 400 seats we will be able to change the constitution? Do you guys think that it is coming from them individually? No, right? You have to look at the support that they are having behind them. You have to look at the powers that they're having behind them. Whenever we try and look at the roots of the problem, only then we are able to give medicine to our wound. Without knowing the roots of our problem, there's no point in looking at the surface level comfort and be happy about it. వాళ్ళంతా ధైర్యంగా అనగలుగుతున్నారు అనడం ఒకటి ఏంటంటే ఒక పొలిటికల్ గేమ్ ప్రజలని అజ్ఞానులను, చదువు లేకుండా, ఉద్యోగాలు లేకుండా ఒక అభద్రతతో పెట్టిన తర్వాత నీకు కాన్స్టిట్యూషన్ మార్చి మనుస్మృతిని పెట్టేస్తే నువ్వు అన్నీ బాగుపడిపోతావు అని ఒక అజ్ఞానంలో ఉన్న ప్రజలకు ఒక హోప్ ఇవ్వడం అన్నమాట. నమ్మకం, భక్తి, అంతేగాని ప్రాక్టికల్గా కాదు. అట్లా నిన్ను దరిద్రంలో ముంచి చదువు లేకుండా, ఆరోగ్యం లేకుండా, ఫ్యామిలీ లేకుండా, ఉద్యోగం లేకుండా చేసేసి నిన్ను రక్షించేది ఎవరు? రేపు రాముడో, అల్లానో, జీసస్తో. అంతేగాని నీ చదువు కాదు, నీ ఉద్యోగం కాదు. అంటే అట్లా నమ్మకాన్ని జనరేట్ చేయడము అనేది ఈ పొలిటికల్ పార్టీస్ గేమ్ ఆడుతుంది. వాళ్ళకు జస్ట్ ఆగయా మోడీ, గయా మోడీ, ఆయా మోడీ, గయా మోడీ, ఆయా రామ్, గయా రామ్, ఆయా కేసీఆర్, గయా కేసీఆర్, ఆయా మన్మోహన్ సింగ్, గయా మన్మోహన్ సింగ్. వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కానీ ఈ దేశం యొక్క హిస్టరీ, ఈ దేశం యొక్క ప్రజలు, ఈ దేశం యొక్క రాజ్యాంగం అనేది ముఖ్యం. ఎవరు రాజ్యాంగాన్ని 100% ప్రజల కోసం ఇంప్లిమెంట్ చేసిండ్రు అన్న వాళ్ళ చరిత్రని రాయడానికి హిస్టారియన్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, రాస్తారు. కానీ వీళ్ళందరికీ చరిత్రలో మిగిలినరా? వీళ్ళు రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసిన చరిత్రలో మిగిలినరా? స్కాలర్స్ అది చూడాలి. ఆ భయం వాళ్ళకు కూడా ఉండాలి. మేము రేపు చరిత్రని, రాజ్యాంగాన్ని విస్మరిస్తే మా చరిత్రని ప్రజలు ఒక నెగిటివ్ చరిత్రలో పెడతారు. ఎవరి కోసం చేసిండ్రు? అదానీ, అంబానీల కోసం చేస్తే వాళ్ళు రాసుకోవాలి చరిత్ర, మనం ఎందుకు రాస్తాం? ఏ ప్రజల కోసం చేసిండ్రు అని అంటే వాళ్ళ కోసం అన్నట్టు. కానీ వాళ్ళెంత? మళ్ళీ అంబానీ పోతాడు, వాళ్ళ జనరేషన్ ఉంటుంది. వాళ్ళు కూడా ఇంతకుముందు రాజ్యాలు వెళ్ళిన మొఘళ్ళు, నిజాములు, ఇంకా ఇంకా రాజులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ పిల్లలు ఇప్పుడు చాలా పేదల పరిస్థితిలో ఉన్నారు. పాపం మోడీ గారికి అది కూడా లేదు. ముందు పిల్లలు ఎట్లుంటారో అందుకే చూసుకోవడానికి కూడా లేదు. చరిత్ర రాద్దాం, వాళ్ళ పిల్లలు ఎట్లుంటారో చూద్దామని. చరిత్రలో పెద్ద వాళ్ళు కూడా ఆగమైపోయింది. ఎవరు మిగులుతారు?
ప్రజల కోసం చేసిన వాళ్ళు మాత్రం ఎవరాళ్ళు? బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇంప్లిమెంట్ చేసిన నాయకులు ఎవరున్నారో మీరు నేను కలిసి చరిత్రలో వెతకాలి. అదో వాళ్ళు ప్రిజర్వ్ చేసిరు కదా, ఆ చరిత్రలో మనము వెతికి పట్టుకోవాలి. మనకెవరు రెడీమేడ్గా పెట్టారు. ఓకే, ఆ రకంగా అంతకు ముందున్న చరిత్ర, ప్రజల కోసం అనుకున్న చరిత్ర ఎవరెవరు ఉన్నారు హిస్టారికల్గా ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నాము అని అంటే అంబేద్కర్ ఏం చెప్పాడు అని అంటే అంబేద్కర్ గురువులుగా కొంతమంది తీసుకున్నాడు. అశోకుడి చరిత్రని ఆయన మన చరిత్రలో పెట్టాడు. అశోక చక్రం తీసుకున్నాడు. బుద్ధిజాన్ని ఆయన ఫాలో అయ్యిండు. ఇవన్నీ ఏంటంటే ఆయన ఇండివిజువల్ కాదు, అవి ఈ దేశంలో 100కి 99 కాదు, ఆ ఒక్కరు వచ్చే విలన్ కూడా 100% ప్రజలకు అవసరమయ్యే మతము, రాజకీయాలు, పాలసీలని అంబేద్కరు చేసి చూపించారు. అట్లా మనకు బుద్ధుడు, అంబేద్కరు, ఫూలే, ఇంకెవరు, కబీరు, సంత్ రవిదాస్, వీళ్ళందరినీ భీమా కోరేగావ్ వీరులు, వీళ్ళందరినీ చూపించాడు. ఖడ్గే బాబా ఆయన ఒక ఇండివిజువల్, ఒక ఆర్గానిక్ సోషల్ రిఫార్మర్. ఆయన కూడా అంబేద్కర్ ద్వారానే మనకు తెలుసు అన్నమాట. ఇదంతా ఏంటంటే ఆయన నడుస్తూ చరిత్రని తవ్వి అక్షరాలలో పెట్టారు. మనకందరికి చదవచ్చు కాబట్టి పుష్కలంగా ప్లెంటీ ఆఫ్ హిస్టరీ ఇస్ దేర్. So there was a lot ma'am said, so I'll try to recollect what all she said. So firstly she started with our political leaders. Modi will come, go. Manmohan Singh will come, go. KCR will come and go. But who is left with us? Babasaheb Ambedkar, right? Thanks. But what is our responsibility is that who are the leaders that are putting Babasaheb on the pedestal? Our job, our responsibility is to go and locate them, go and follow them, go and uplift those people so that we are not losing the history of our country. This is the gist of what ma'am has shared. రాజ్యాంగాన్ని చూసుకున్నప్పుడు తను చాలా అప్పుడు నేషనల్ మూమెంట్లో ఒక ఆల్టర్నేట్ నేషనల్ మూమెంట్ని బాబాసాహెబ్ అంబేద్కర్ నడిపిండు. ఒక పక్క గాంధీ, ఒక పక్క ఈ నేషనల్ లీడర్లు అందరు టెక్స్ట్ బుక్లలో మనకు చాలా కనిపిస్తారు. కానీ టెక్స్ట్ బుక్లలో కనిపించని ఇంకొక చరిత్ర ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన So in our textbooks there is one side of history about all the national leaders like Mahatma Gandhi, Jawaharlal Nehru, etc. But there's also another side of history that none of us knew. What is that history ma'am is going to say? అంతకుముందు మహాత్మా జ్యోతిరావు ఫూలే అంబేద్కర్కు గురువు. ఆయన బ్రిటిషర్స్లో ఆయన 19th సెంచరీలోనే ఒక రిఫార్మ్ లెజెండ్ అనుకోవచ్చు. ఆయన ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా ఆధిపత్య కులాల వాళ్ళకి, బ్రాహ్మణులకే చదువు ఇస్తున్నారు తప్ప శూద్రులకి, అతి శూద్రులకి ఇవ్వట్లేదు. వాళ్ళకి ఇవ్వాలి అని కొన్ని పాయింట్స్ తయారు చేసి హంటన్ కమిషన్కి ఇచ్చిండ్రు. అవన్నీ కూడా అప్పుడు బ్రిటిషర్స్ ఇంత సీరియస్గా ఉన్నాయని చెప్పి ఆయన కన్విన్స్ అయ్యి వాటిని అంతా స్టడీ చేసి అది అట్లా చరిత్రలో నావిగేట్ అవుతూ వస్తూ ఉంది. అదే సైమన్ కమిషన్ కోసం అంబేద్కర్ తయారు చేస్తారు. అదంతా కూడా ఈ దేశంలో ప్రతి ఒక్కరికి విద్య కావాలి. అడవిలో ఉన్న ఆదివాసీలకి, వెలివాడలో ఉన్న దళితులకి, మగ్గం దగ్గర ఉన్న పద్మశాలిలకి, కుమ్మర్వామ దగ్గర ఉన్న కుండలు చేసే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి చదువు ఉండాలి అని అంటే బ్రిటిషర్స్ చేసే ఆ రిఫార్మ్స్లో ఈ ప్రాతిపదిక ఉండాలని చెప్పి ఆయన ఒక సైమన్ కమిషన్కు రిపోర్ట్ ఇస్తారు. అప్పుడు ఇట్లా అంబేద్కర్ రిపోర్ట్ తయారు చేస్తున్నాడు అని అంటే మన నేషనల్ లీడర్లు ఏమంటారు వాళ్ళు, గో బ్యాక్ సైమన్ అని ఇచ్చి, అది మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే మనం టెక్స్ట్ బుక్లో చదువుకున్నాం.
ఎందుకు గో బ్యాక్ అన్నారు? ఆ? ఇది ఈ కాంట్రడిక్షన్. మళ్ళీ గో బ్యాక్ అని చెప్పి వాళ్ళని అన్నారు, కానీ వాళ్ళని నిజంగా ఎలగొట్టిండ్రా? వాళ్ళ దగ్గర ఉన్న గుమాస్తాలు ఎందరు? గుమాస్తాలు అంతా ఎవరు? వాళ్ళ దగ్గర ఉన్న పని చేసిన వాళ్ళందరూ ఎవరు? మానమాది కదా, మాంది చమార్ల. వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు ఎవరు? అంతా బ్రాహ్మణులే, అంతా బ్రాహ్మణులే. ఆయన పోతే మేము కూర్చుందాం ఇక్కడ. మళ్ళీ ఆయన మీద వ్యతిరేకంగా పోరాటం చేయలేదు. కొన్ని చేయకపోయినా ఇక్కడ అందరికీ విద్య కావాలని చెప్పి కలోనియల్ రూలర్స్తో స్ట్రగుల్ చేస్తున్నప్పుడు ఒక బ్రాడ్ మైండ్తో, ఒక మానవత్వంతో ఒప్పుకోవచ్చు కదా. అంటే అందరు చదువుకుంటే మా లెవెల్ ఈక్వల్ అవుతుంది అనే ఒక భయం ఈ కులం ఇచ్చింది. పాపం బ్రాహ్మణ్స్ కూడా ఉమెన్ బీయింగ్స్, కానీ ఆ కులాన్ని మొయ్యాలి, ఆ సుప్రమసిని మొయ్యాలి. కాబట్టి ఎవరికి చదువు రాకుండా ఉండి నువ్వు గొప్పవడం ఎట్లయితే అందరికి చదువు వచ్చి నా కాంపిటీషన్ చూసుకోవాలి కదా. కులం కాంపిటీషన్ అది అనమాట, కులం థియరీ అది. దాన్ని కాపాడాలి కాబట్టి విద్యను వద్దనాలి కాబట్టి గో బ్యాక్ సైమన్ అనాలి. దానికోసం అంబేద్కర్ ఎంత స్ట్రగుల్ చేసిండు. మళ్ళీ సైమన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్తే అంబేద్కర్ని ఏమన్నారు? ఈయన బ్రిటిషర్స్ యొక్క ఏజెంటు అని అన్నారు. బ్రిటిషర్స్ యొక్క ఏజెంట్ ఈయన నేషనలిస్ట్ కాదు అని ప్రచారం చేశారు. మొన్నటిదాకా మన కమ్యూనిస్టులు అనుకున్న వాళ్ళు కూడా ప్రజల్లో, అడవులల్లో, వాడల్లో అన్నం తినుకుంటూ భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడిన కమ్యూనిస్టులు కూడా అంబేద్కర్ని లిబరల్ బూర్జ్వా అని, నేషనల్ బ్రిటిషర్స్ ఏజెంట్ అని ప్రచారం చేసిర్రు. హంటన్ కమిషన్లో అందరికి విద్య కావాలనేది ఎందుకు విస్మరించిర్రు? వీళ్ళకి అజ్ఞానమా? మనకు మార్క్స్ చదువుతాము, లెనిన్ చదువుతాము, చైనాలో నుండి వచ్చిన మావోలు చదువుతాము. మన దగ్గర ఉన్న ఇండియన్ హిస్టరీలో హంటన్ కమిషన్కు అంబేద్కర్ ఇచ్చిన సిఫారసులు చదవనీకే తెలియలేదా? అంటే ఇది ఎట్లా? ఇది వాళ్ళ కులధర్మం అన్నమాట. తెలుసుకోకుండా ఉండడం అనేదే ఒక కులధర్మం. కులధర్మాన్ని పాటించాలి. వీళ్ళందరూ అట్లా వస్తూ పైగా ఒక జోక్ ఏంటంటే అంబేద్కర్ సూట్ వేసుకున్నాడు అని అంటే, సూట్ వేసుకుంటాడా అంబేద్కర్? దళితులు అసలు సూట్ వేసుకుంటారా? ఏమన్నా గాంధీలాగా ఉండాలి. కానీ గాంధీ రిప్రజెంటేషన్ ఆఫ్ పూర్నెస్. అంబేద్కర్ ఈజ్ అట్లా ఎవరు చెప్పారు? నా బ్యాక్గ్రౌండ్లో నా లీడర్లు నాకు చెప్తారు, కమ్యూనిస్ట్ లీడర్లు అనమాట. అరే అది మేమేమో ఒప్పుకోలేదు, కానీ కన్ఫ్యూజన్లో పెరిగాము. అయితే తర్వాత ఏమైంది? గాంధీ నా దేశంలో ఉన్నవాళ్ళు చాలామంది బట్టలు లేకుండా ఉన్నారు కాబట్టి నేను నా దేశాన్ని రిప్రజెంట్ చేస్తా అని గాంధీ చెప్పారు. అంబేద్కర్ ఏమన్నాడు? నా దేశం ప్రజలు ఎప్పుడెప్పుడు నాలాగా అవుతారా అని సూటేసుకున్నాడు. Back in the days, Baba Saheb Ambedkar wrote a report to the Simon Commission to also allow Shudras and Dalits and the untouchables to have equal rights to education, because Britishers at that time also gave education only to Brahmins and other upper caste people. So, have any of us ever read that report? No, right? Ma'am is saying maybe one there. Ma'am is saying that we might have read Marx, we might have read Lenin, we might have read Mao from China, but have we ever read the report that was written by Baba Saheb Ambedkar ever in our this thing? So they also used to call Baba Saheb a liberal bourgeois or a anti-nationalist or a person who belongs to the Britishers, because he is going and fighting for all the rights. Especially the communist leaders were like, you have to wear clothes like Mahatma Gandhi because he is representing the country, he is representing the poorest of the poor people. But how are you wearing a suit? That means that you are not fighting for our country. But what Baba Saheb said was very famously, I am wearing the suit so that my people can look at me and also strive to wear this suit. I don't want my people to be like Mahatma Gandhi. I want people to be like me.
ఈ పూరెస్ట్ పీపుల్ కోసం పనిచేస్తామనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. గాంధీ కూడా అట్లా అన్నారు, మోదీ కూడా అదే అంటున్నారు. ఎవరన్నా ఏమన్నా అనుకోండి, నేను పూర్ పీపుల్ కోసం పనిచేస్తున్నానంటే ఆ పూర్ పీపుల్ ఎట్లా ఫీల్ అవుతారు? మా కోసం పనిచేస్తున్నాడు. పూర్ అంటే చాలు, మా కోసం ఎవరు మాట్లాడారు? మా కోసం అంతకుముందు గాంధీ మాట్లాడింది కూడా మర్చిపోయినట్టున్నారు మనోళ్ళు. నెహ్రూ మాట్లాడింది కూడా మర్చిపోయింది. ఇప్పుడు మోడీ అంటే మా కోసం ఎవరు మాట్లాడారు? మోడీ మాట్లాడారు. It has become a fashion to fight for the poor in this country. So the poor people have no choice but to look up to them and say that, okay, this man is fighting for us. The poor people have already forgotten what Gandhiji said about them. The poor people have forgotten what Nehruji, maybe, we don't know. But right now Modi is saving us from all our troubles. That's the point that's coming across. ఇప్పటి ప్రజలు చాలా తెలివిగా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, మొత్తం గ్లోబ్నంతా స్మార్ట్ ఫోన్లో చూస్తాము. అప్పటికంటే మాకంటే ఇప్పుడు మేము చిన్నప్పుడు ఇవి లేవు, కానీ మా పిల్లలకు మీకందరు కూడా ఇవి ఉన్నాయి. బాగా నాలెడ్జ్ ఉంటుంది టెక్నాలజికల్గా అదంతా. కానీ మోదీ గారిని అర్థం చేసుకునే తెలివి కూడా రావాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. పూర్ కోసం ఏం మాట్లాడుతున్నారు అంటే అన్ని ప్రైవేట్ వాళ్ళకు ఇవ్వడము పూర్ కోసమా? అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం పూర్ కోసమా? ఎడ్యుకేషన్ ఇవ్వకపోవడం పూర్ వాళ్ళ కోసమా? కార్పొరేట్ పెరగడము పెంచడం, అన్ని హక్కులు వాళ్ళకి ఇచ్చేసేయడం, వాళ్ళ దగ్గర ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవడము, మెడిసిన్ మొత్తము వాళ్ళ దగ్గర ఎలక్ట్రల్ ఇంక్లూడింగ్ రెడీ ల్యాబ్స్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవడం అంటే గవర్నమెంట్ ఏం నియంత్రిస్తుంది, ఏమి కంట్రోల్ చేస్తుంది? గవర్నమెంట్ కొన్ని ఉంటాయి కదా, ఆ ఉంటాయి అనేది మనకు రాజ్యాంగంలో ఉంది, ఆ నాలెడ్జ్ మనకు ఉంది. పూర్ కోసం అని అంటే ప్రజలు ఇది కూడా అడగాలన్నమాట. ఎందుకంటే నాలెడ్జ్ బాగుంది, చాలా అవకాశాలు ఉన్నాయి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి. కాబట్టి ఇది అడుగుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ పూర్ పీపుల్ను దేశంలో మనం నిలబడాలి, ప్రపంచమంతా మన వైపు చూడాలి, మనం ఎవరిని ఆశించకూడదు అనడం చాలా బాగుంది. నా దేశం అట్లా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ నీ దేశంలో ఎడ్యుకేషన్ బలంగా ఉండాలనా లేదా? నీ దేశం కోసం, నీ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి హెల్త్ బలంగా ఉండాలనా లేదా? రైతులు పుష్టి ఉండాలనా లేదా? రైతులకు మార్కెట్ ఉండాలనా లేదా? రైతులు లేకుండా, మెడిసిన్ లేకుండా, ఎడ్యుకేషన్ లేకుండా, ఎంప్లాయ్మెంట్ లేకుండా బలంగా ఏడుంటారండి? ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ఇంటెలిజెంట్ పీపుల్ అది ఆలోచించలేరా? ఆలోచిస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి. ఆలోచించలేరు అని కాదు, ఆలోచిస్తారు. అక్కడ అసలు ఇవి ఆలోచించాల్సింది పోయి రాజ్యాంగాన్ని మార్చేస్తాం, మనుస్మృతిని పెడతామని అంటే, ఆ మనుస్మృతి పెట్టడం అని అంటే అది మోడీకి కూడా ఆయన గొయ్యి ఆయన తవ్వుతున్నట్టే. మళ్ళీ ఛాయ్ అమ్ముకుంటుకోవాలి మరి. So, ma'am has said that people are saying all of us have smartphones right now. When ma'am was a child, she didn't have it, but right now all of us have smartphones. There's a lot of knowledge on the smartphones, but do we have the intelligence and consciousness to understand what the knowledge is about? Are we expecting people who hold this smartphones have that consciousness? Our hope is to expect it. We cannot let go of that hope. Right now they're saying, the BJP party is saying that, Modi is saying that we will replace constitution with Manusmriti. But as you all know, even Modi belongs to an OBC caste. It's like he's digging his own grave. He has to go back and sell chai back where he came from.
మళ్ళీ ఎవరైనా మంచి పిఎం వస్తే మోడీ ఇన్ని రోజులు ఆయన సూటుకి ఎంత ఖర్చు పెట్టిండు, ఫుడ్కి ఎంత ఖర్చు పెట్టిండు, లెక్కలు తీయాల్సిందేగా, లెక్కలు తీయాల్సిందే కదా. ఇది ఒక కాన్వర్జేషన్, ఒక సంవాదం, ఫేస్ టు ఫేస్ డైలాగ్, ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటరింగ్ ద డైలాగ్, ఎన్కౌంటరింగ్ ద మోడీ, ఎన్కౌంటరింగ్ ద అమిత్ షా, ఎన్కౌంటరింగ్ అవర్ రేవంత్ రెడ్డి. పీపుల్కు ఈ అవకాశం ఉంది. ఆ అవకాశం ఎక్కడి నుండి ఉంది? రాజ్యాంగం నుండి ఉంది. ఆ రాజ్యాంగం జస్ట్ ఏదో దళితులకు కాదు, దళితులకు సంబంధించింది కాదు, ప్రతి ఒక్కరికి రాజ్యాంగం. ఎందుకు దళితులే మాట్లాడుతున్నారు, ఎందుకు దళితులే మాట్లాడుతున్నారు? ఒకటి ఇంట్రెస్టింగ్, మీరు చిన్నప్పుడు అంబేద్కర్ జయంతికి వెళ్ళిండ్రా? ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్. So when you were a small child, have you ever celebrated or visited a celebration where Ambedkar Jayanti happened? How many of us did? ఓకే, థ్యాంక్ యూ. పోని వాళ్ళని ఏం అనట్లేదు. ఎందుకు అని అంటే అంబేద్కర్ జయంతిని అప్పుడు పాపులారిటీ లేదు. ఎందుకు లేదు అని అంటే, ఎందుకు లేదు అని అంటే అదే అన్నమాట. అంబేద్కర్ అంటే పెద్ద జస్ట్ దళితుల కోసం చేశారు, దళితోద్ధరణ నాయకుడు, దళిత ఉద్ధరణ నాయకుడు. అది ఎంత ఒక నారో లెవెల్కి ఆయన రిప్రజెంటేషన్ని, ఆయన కాంట్రిబ్యూషన్ని పెట్టడం అనేది ఒక పెద్ద ద్రోహం. కాబట్టి పిల్లలకు తెలియదు. అది మన భారతదేశంలోనే అట్లాంటి ద్రోహాలు జరుగుతాయి. ఎక్కడ ఎందుకు చెప్తా? So a majority of us did not celebrate Ambedkar Jayanti when we were children. Why is that? Because it has always been said that back in the days that Ambedkar only fought for Dalit people. He only fought for Dalit rights, but ma'am is saying that he fought for all of us through Constitution. Constitution is not only for Dalit people but to everyone in this country right now. అయితే దాన్ని నేను ఎందుకు ఆయన లైమ్ లైట్లో మనకు కనిపించలేదు అని అంటే, మనకు ఒక ప్రధానమంత్రి లేకుంటే మన ప్రెసిడెంటో మన గవర్నరో దానికి రెస్పెక్ట్ ఇస్తే పీపుల్ అంతా రెస్పెక్ట్ ఇస్తారు. కానీ మన వాళ్ళు ఏంటి, మొత్తము దేవుడి భక్తులు, దేవుడి కాడ పోయి పొర్లు దండాలు పెట్టుడు తప్ప ఇట్లా మన దేశ నాయకులని రెస్పెక్ట్ ఇవ్వలేదు, మన నాయకులే ఇవ్వలేదు. కాబట్టి జనం కూడా అదే ఇంతకుముందు ఒక ఆయన ఎన్డీ తివారీ అని ఉండే, మన గవర్నర్గా ఉంటుండే. ఆయన పోయి దేవుడి ముందు మొత్తం పొర్లు దండాలు పెట్టాలి. మన సెక్యులర్ కంట్రీ, ఒక నాయకుడు పోయి అట్లా పండుకోకూడదు, పోతే ఇంట్లో పోయి పెట్టుకోవాలి. పర్సనల్, దేవుడికి మొక్కడము, నువ్వు ఎంతన్నా ప్రేర్ చేసుకో, ఏమన్నా చేసుకో, ఇట్స్ అ పర్సనల్ థింగ్. కానీ వీళ్ళు ఏం చేసేదంటే, వీళ్ళు ఏం చేస్తే అదే పొలిటికల్. వాళ్ళు గెలిచినందుకు అది మనకి ఇచ్చిన కాంట్రిబ్యూషన్. నాయకులకు రెస్పెక్ట్ లేదు అని అంటే ఆయన ఒక్కడ వాళ్ళ ఇంటి వాళ్ళ కోసం కాదు కదా, ఆయన మన నాయకుడు, మన గవర్నర్, మన నేషనలిస్ట్. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఇట్లాంటి మన గొప్ప లెజెండ్స్కు పోయి దండలేసి ఆయన ఏం చేసిండని చెప్పట్లేదు. పోయి ఆయన గుడి దగ్గర, హిందూ దేవుడి దగ్గర పోయి గోర్ల దండాలు పెట్టి, ఓహో నాయకులు అదే చెయ్యాలి నేను అని పిల్లలు కూడా అదే నేర్చుకుంటున్నారు. కాబట్టి అన్నోన్ కాంట్రిబ్యూషన్. ఏమన్నంటే ఏం చేశాడు, దళితుల కోసం చేశాడు. కానీ అందరికీ తెలిసింది, ఓ అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చేసింది. ఈ అంబేద్కర్ చేయబట్టి ఈ దళితులు ఏదో రిజర్వేషన్లో చదువుకొని గట్టిగా మాట్లాడుతున్నారు. ఎక్కడనో జీతగాళ్ళుగానో, గుడ్ల కాడనో, లేకుంటే ఆ పాకి మోరెత్తేసుకుంటానో ఉండాల్సిన వాళ్ళు అంబేద్కర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కళ్ళు ఎత్తికెక్కింది అని ఇట్లా ఆయనను పోర్ట్రే చేసేది అనమాట. అంటే ఒక దేశంలో అంబేద్కర్ని అట్లా చేసిండ్రని అంటే నేను అనుకుంటా వాళ్ళని కూడా కరెక్ట్ రిప్రజెంట్ చేసుకోలేదు. ఒకరిని
కంట్రోల్ చేస్తుంటే ఏమవుతుంది, వాళ్ళ కంట్రోల్ను కూడా వాళ్ళు వదిలేసుకుంటాం. మన దేశ పరిస్థితి అది అయ్యింది. కానీ మనము పొద్దున్న లేస్తే ఈ బయట అన్నీ చూస్తాము, వేరే దేశాలను ఫాలో అవుతాము. చాలా పేదోళ్ళు కూడా అక్కడ ప్రెసిడెంట్లు అవుతారు, నాయకులు అవుతారు. అబ్రహాం లింకన్ ఇట్లాంటి వాళ్ళంతా చాలా పేదోళ్ళు. అబ్రహాం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్ వీళ్ళందరూ చాలా పేదోళ్ళు. ఆయన లెదర్ వర్క్, మార్టిన్ లూథర్ కింగ్, అబ్రహాం లింకన్ షూ మేకర్. కానీ ఆయన చరిత్రను వాళ్ళు బాగా భద్రపరుచుకున్నారు కదా. వాళ్ళ నేషనల్ నాయకుడిగా వాళ్ళు, ఒక లెజెండ్గా వాళ్ళు ఎంత గౌరవంగా పోర్ట్రే చేసుకుంటారు. కానీ మనం వచ్చి ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఒకరొక్కరికి 5-6 లాంగ్వేజ్లు వస్తూ, పివి నరసింహారావు గారికి ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? 7 లాంగ్వేజెస్ బట్ ఈ నాయకులను ఎట్లా పోర్ట్రే చేయాలి అనే మినిమం కల్చర్ను కూడా మన వాళ్ళు మిస్ అయింది. అది ఇదంతా ఏం చేస్తాం అర్థమైన అర్థం. So ma'am was saying how there was a governor before N.D. Tiwari. The reason why Ambedkar has been showcased solely as a Dalit rights fighter is because all our political leaders, instead of uplifting Ambedkar's and other revolutionaries' work, they instead went to a Hindu god and just left there and put flowers and other things in front of the god. So that's the reason Ambedkar's work is not highlighted. For example, when we look at the USA country, right? Abraham Lincoln was a shoemaker, like ma'am was saying, and his history has been preserved very, very well. Why is that? Why are they highlighting their own work? Why are our political leaders not highlighting Baba Saheb's Ambedkar work? It's like they're trying to control the narrative of a person, but they're forgetting that they're also losing control of their own narrative. అది ఆపేస్తే ఇది అన్ఎండింగ్. అయితే ఒక దేశాన్ని అర్థం చేసుకోవాలని అంటే ఆ నాయకులను అర్థం చేసుకోవాలి. కానీ ఈ దేశాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే మన రాజ్యాంగాన్ని మనం సొంతంగా చదువుకోవాలి. సో వీళ్ళు చాలా గొప్ప హితాశ చేస్తున్న కాంపిటీషన్. వాళ్ళు టైటిలే పెట్టిండ్రు, ప్రింట్ యువర్ ఓన్ ప్రియాంబుల్ ఇన్ తెలుగు, ఇంగ్లీష్ ఉంటుంది. మనం ఈ దేశాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఓన్గా రాజ్యాంగాన్ని, ప్రియాంబుల్ను చదువుకోవాలి తప్ప ఈ నాయకులు ఏమేమి చెప్తున్నారు అనేది చూడొద్దు. Instead of following what our political leaders said because they're useless, we have to read the constitution by ourselves and understand it. ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు, ఎన్ఆర్ఐలు, వేరే దేశంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ మెజారిటీగా పోల్చుకుంటే ఎక్కువ మట్టుకైతే ఈ ఆధిపత్య కులాల వాళ్ళే వేరే దేశాలకు వీళ్ళు వెళ్ళి మరి ఈ దేశంలో ఇట్లా బతుకుతున్నాము, ఒక సెక్యూర్గా బతుకుతున్నాము, మరి భారతదేశంలో చాలామంది ఇన్సెక్యూర్గా ఎందుకు ఫీల్ అవుతున్నారు అనంటే ఇక్కడ ఒక కులం ఉన్నది. ఈ కులం వల్ల ఒక ఎంత పర్సెంట్ దేశంలో SC, ST, OBC. 20% దళితులు, 50% ఆఫ్ బీసీస్, బ్యాక్వర్డ్ క్లాస్, 50% ఆఫ్ విమెన్, వీళ్ళందరూ ఒక ఇన్ఫీరియారిటీ లైఫ్ను లీడ్ చేస్తున్నప్పుడు కులము వీళ్ళనే కాదు, వీళ్ళని ఒక రేంజ్లో తొక్కింది, వీళ్ళని ఇంకొక పద్ధతిలో సప్రెస్ చేస్తుంది, విమెన్ని ఇంకొక పద్ధతిలో సప్రెస్ చేస్తుంది. మరి ఇంతమంది ఇన్ఫీరియారిటీగా బతుకుతున్న దేశంలో కులాన్ని ప్రశ్నించాలి అని హైయెస్ట్ ఎడ్యుకేటెడ్, హైయెస్ట్ ఇంటెలిజెంట్, బ్రిలియంట్ పీపుల్ ఎందుకు ఆలోచించట్లేదు? ఎన్ఆర్ఐ పీపుల్ వాళ్ళు ఏమంటారు? భారతదేశంలో హిందూ మతము, కులము అని అంటే ఒక ఎథ్నిసిటీలో రిప్రజెంట్ చేస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గమైన ఆలోచన, ఎంత చౌకబారు, చీప్. అజ్ఞానులు కూడా ఈ పని చేయరు. కులం ఎథ్నిసిటీ ఎట్లా అవుతుంది? ఎథ్నిసిటీ ఈజ్ అ గ్రేట్.
ఎథ్నిసిటీ అని అంటే అది చాలా ప్రైడ్ మనకి, కానీ కులం ఎథ్నిసిటీ కాదు, కులము ఎథ్నిసిటీ కాదు. అట్లా అనుకుంటే మాత్రం హిందూ మతము అని అనుకుంటే కులం లేని హిందూ మతాన్ని మనం క్రియేట్ చేసుకోగలిగితే ఓకే. కులము లేని హిందూ మతం, కులమున్న హిందూ మతం అంటే దాన్ని కూడా కులాన్ని ఎరాడికేట్ చేసినట్టు హిందూ మతాన్ని కూడా ఎరాడికేట్ చేస్తారు. అది ఉంది. కులము లేని హిందూ మతం ఉంటే అది చేయగలము అని మనకుంటే, దానికి ఏమన్నా మెథడ్ ఉంటే, మనకు చేయాలనే ఒక ఇంటెన్షన్ ఉంటే అది ఆలోచన. కానీ కులమున్న హిందూ మతంలో వర్ణాశ్రమ ధర్మము, బ్రాహ్మణ్, తర్వాత మీకు తెలుసా క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్, ఇక వీళ్ళు లేరు థ్యాంక్ గాడ్. అందుకే లేవు, సంతోషం. అంటే లేరు అని అంటే దానికి వ్యతిరేకంగా ఎప్పుడూ క్వశ్చన్ చేస్తూ వచ్చారు. అందుకే వర్ణాశ్రమ ధర్మంలో మనువు పెట్టడానికి భయపడ్డట్టున్నారు, ఎక్కడో ఒక దగ్గర పెట్టడానికి భయపడ్డట్టున్నారు. ఎందుకంటే బ్రహ్మ కాళ్ళు గుంజేయగలని, కాళ్ళ వెంట కాళ్ళ కింద గుంజేయగలని భయపడి అసలు ఎక్కడ పెట్టలేదు. ఎవరైతే మా మాట వింటారో పర్వాలేదు, లేదు బీసీలను కొంత పెట్టుకోవచ్చు, వైశ్యులను మీరు గుప్త నిధులతో వ్యాపారం చేసుకోవచ్చు అని అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. క్షత్రియులు మీరు ఏం చేయకండి, యుద్ధాలు చేయండి అంటే ఓకే. బ్రాహ్మణ్స్ మీరు మీకంటే పైన ఎవరు లేరు, మీరే ఉంటారు, వాళ్ళకి హ్యాపీ, కాబట్టి వాళ్ళనే పెట్టుకున్నారు. ఇది లేని హిందూ మతం ఉంటే ఓకే. ఇది ఉన్న హిందూ మతం అంటే కులాన్ని నిర్మూలించినట్టు మతాన్ని కూడా నిర్మూలిస్తారు. మరి ఇవన్నీ ఏం ఆలోచించకుండా పోయి ఒక ఎథ్నిసిటీ, మా దేశంలో హిందూ మతము అది కులము అనడంలో అది ఏం పద్ధతి? ఇప్పుడు దళితులకైనా ఇక్కడున్న ప్రజలకైనా గౌరవం ఎప్పుడు వస్తుంది? ఎవరికైనా, మన ఇంట్లో పిల్లలకు కూడా పెద్దవాళ్ళ మీద గౌరవం ఎప్పుడు వస్తుంది? గౌరవం ఎప్పుడు వస్తుంది? పిల్లలకు తల్లిదండ్రుల మీద కానీ, లేకుంటే మన నాయకుల మీద ఎప్పుడు వస్తుంది గౌరవం? When do we get respect for our political leaders or the elders in our... మంచిగా చూసుకుంటే, ప్రేమతో, అభిమానంతో. వినబడ్డారు అవతల వాళ్ళకి? ఆయన అన్నాడు మంచిగా చూసుకుంటే, మనల్ని అందరూ మంచిగానే చూసుకుంటారు, ప్రేమతో, అభిమానంతో అని. ఇంకా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, అందరికీ ఈక్వల్గా అన్నీ ఇస్తున్నామా లేదా? బాధ్యత. ఈవెన్ తండ్రి ఒక కొడుకుకి ఇచ్చి ఒక కొడుకుకి ఇవ్వకపోతే ఎంత కొట్లాటలు. మరి ఇంతమంది ప్రజల్లో ఈ నాయకులు దళితుల కోసం ఉన్న పాలసీలు వీకేయడము, చదువు లేకుండా చేయడము, విమెన్ కోసం రిజర్వేషన్ బిల్లు పాస్ చేయకపోవడము, ఆదివాసీల కోసం వాళ్ళ భూముల రూల్స్ వైలేట్ చేయడము, ఇవన్నీ ఉంటే ఎవరు రెస్పెక్ట్ చేస్తారు వీళ్ళని? ఆడు 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 రేపు నీ సంగతి చూస్తాం, బ్యాలెట్ మా చేతిలో ఉంది కదా అని అనుకుంటారు. అంతే, నీకు వస్తావు నాడు అన్నట్టు అనుకుంటారు, అంతేగాని రెస్పెక్ట్ ఉంటుందా? అది సేమ్. ఏమైనా చేస్తే నేను ముగిస్తా. అయితే నేను ఈ రెస్పెక్ట్ సంగతి ఎందుకు చెప్పినంటే, మన ఎన్ఆర్ఐలు అని మనకు ఒక ప్రైడ్ ఉండాలంటే ఇక్కడున్న కులం పట్ల ఒక నిష్పక్షపాతం ఉండాలి, ఒక డెమోక్రటిక్ వే ఉండాలి. కులం వద్దు, నువ్వు బెనిఫిట్ అవుతున్నావా లేదా అనేది పక్కకు పెట్టు, కానీ కొంతమందిని సప్రెస్ చేస్తున్నారు అనేది. అందులో ఈ కుల బాధ్యతలు ఏం మాట్లాడుతున్నారు అని వినడం కూడా ముఖ్యం. మేము చెప్తున్నాము, అది మేమంటే సొంతంగా కాదు, మేము బాధపడ్డాము, భయపడ్డాము, సప్రెస్ అయినాం, కానీ మాకు అంత తెలివేం లేదు. మళ్ళీ మేము అంబేద్కర్ చెప్పిన సూత్రాలనే చూసుకొని ఎత్తుకుంటాం. ఎవరన్నా అట్లకే కులం ఉండాలంటే మళ్ళీ ఆ కొటేషన్ పట్టుకొని చెప్తాం. ఏంటి? కులం పునాదుల మీద ఒక జాతిని కానీ, ఒక నీతిని కానీ, ఒక పాలనని ఎప్పుడూ నిలబెట్టలేదు. కాబట్టి కులం పునాదుల మీద ఇప్పుడు మన
మనస్ఫూర్తిని నిలబెడతాము, 400 మందిని గెలిపించండి అని అంటే ఎట్లా నిలబెడతావు పాలనని? నీ దాంట్లో ఒక క్రిమినల్ వస్తాడు, ఇంకొకడు నా శూద్రులు గొప్ప అని అంటే నా వయసులు గొప్ప అని, నా క్షత్రియులు గొప్ప. డెమోక్రసీ ఎక్కడ? క్రిమినలైజేషన్ ఆఫ్ పార్లమెంట్, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, క్రిమినలైజేషన్ ఆఫ్ సొసైటీ అండ్ ఫ్యామిలీస్. ఇంత డీప్గా ఆలోచించడానికి మెథడ్ మనకు అంబేద్కర్ రైటింగ్స్, ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషను ఉంది. జ్ఞానము ఎవడి సొత్తు కాదు, జ్ఞానము ఎవడి సొత్తు కాదు. నువ్వు చదువుకుంటే నువ్వే పవర్ఫుల్ అవుతావు. ఇంకొకటి, చదువుకుంటారు, అందరూ చదువుతారు, అందరూ కొటేషన్స్ చెప్తారు, కానీ వాటిని ఇప్పటి పరిస్థితులకు అప్లై చేయాలి, ఇప్పటి పరిస్థితులకి అప్లై చేయాలి. అప్లై చేసినోడే నిజంగా ఇంటలెక్చువల్. వాళ్ళు ఎవరైనా ఇప్పుడు అప్లై మనం చేస్తే ఏం కనిపిస్తుంది? మనస్ఫూర్తిని మళ్ళీ నిలబెడతాము అని అంటే మళ్ళీ ఈ దేశాన్ని మధ్య యుగాలకి వెళ్ళి తీసుకుపోయినాం. అప్పుడు ఏనుగులతోని గదలతోని యుద్ధాలు చేసేది, ఇప్పుడు అణుబాంబులు ఇప్పుడు. ఆ మధ్య యుగాల మనస్ఫూర్తిని ఇప్పుడు ఎట్లా చేస్తావు? ఇది వాళ్ళకు కూడా సాధ్యం కాదు. ఎందుకంటే బయట దేశాలు ఇట్లా చేస్తామంటే ఊంచుతారు, తుపుక్కున ముఖాల మీద ఊంచుతారు, మీకు సిగ్గున్నదా అని అంటారు, కానీ మన వాళ్ళు చెప్పరు ఇక్కడ. కాబట్టి అక్కడ మనం తెలుగు వాళ్ళలాగా పోజులు కొట్టాలి. కాబట్టి అక్కడ వాళ్ళ మాట మాట్లాడతాం, ఇక్కడ వచ్చి మళ్ళీ కులాన్ని కాపాడతాం, కులాన్ని సపోర్ట్ చేస్తాం, అక్కడ పోయి వాళ్ళ మాట మాట్లాడతాం. ఈ బతుకు అవసరమా? అవుట్ రైట్గా ఉండాలి. విదిన్ కంట్రీలో ఏం సపరేషన్స్ ఉన్నాయి అనేది మేధావులు ఆలోచించాలి, మాట్లాడాలి. బయట ఎన్ఆర్ఐలు కూడా సపోర్ట్ చేయాలి. ఈ కులాన్ని నిర్మూలించాలని ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయనే కాదు మొదటి ఆద్యుడు, గౌతమ బుద్ధుడి నుండి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, ఆ తర్వాత వీళ్ళందరూ సంత్ రవిదాసు, కబీరు, మన దగ్గర వేమన, వీళ్ళందరూ ఒక పెద్ద వారసత్వం ఉంది. వాళ్ళందరి నుండి అంబేద్కరు ఒక మోడర్న్ ఇండియాని రాజ్యాంగం ద్వారా నిర్మించింది. మోడర్న్ ఇండియాని, ఈక్వల్ ఇండియాని ఆయన డ్యూటీ ఆయన చేసిండు. దాన్ని కాపాడుకునే బాధ్యత ఎవరిది? ఇప్పుడున్న నిజమైన పౌరులది. వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు, పొలిటీషియన్స్ అందరు ఒకలాగాని అనొద్దు, వాటిని అసహించుకోవాల్సిన అవసరం లేదు. అవే కదా మనల్ని నడిపించేది. అక్కడ కరెక్ట్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు చేయకపోతే అర్థం చేసుకోవాలి. అంతేగాని ఒక కులానికో ఒక మతానికో పెట్టి ఆలోచిస్తే వాళ్ళ ట్రాప్లో పడ్డట్టే, వాళ్ళ చెప్పే అబద్ధాల ట్రాప్లో పడినట్టే. అది ప్రజల యొక్క బలహీనతలని పట్టుకొని వాళ్ళు ఎంతవరకైనా దిగజారుతారు. ప్రజలు ఓకే, మరి చదువుకున్న వాళ్ళకంతా ఏమి, చదువుకున్న వాళ్ళు ఏమైండ్రు? ఎందుకు ఆలోచించడం లేదు? ఇట్లాంటి ప్రశ్నలని మళ్ళొక్కసారి అంబేద్కర్ ఇట్లా చూపిస్తుంటాడు. ఎక్కడ ఇక్కడ చూపిస్తున్నా, ఇక్కడ బుక్ పట్టుకొని స్పీడ్గా నడుస్తున్నాడు బిజీగా. కానీ అంబేద్కర్ స్టాచ్యూ ఎక్కడున్నా ఇట్లా ఉన్నదని అంటే క్వశ్చన్ చేయాలి, పాయింట్అవుట్ చేయాలి, ఆలోచించాలి. అది దేశంలో ఈక్వాలిటీ కోసం, ఫ్రెటర్నిటీ కోసం, ఆ ప్రియాంబల్లో ఉన్న అంశాలన్నింటినీ ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నిజంగా నేను చాలా సంతోషంగా మాట్లాడాను. నేను మనసు విప్పి, హృదయం విప్పి మాట్లాడాను. మా అన్నని ఇక్కడ కూర్చోబెట్టి మరి అన్న ఎక్కువ టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ.